అమర్ మనోహరికి టీ ఇచ్చి ఎంక్వైరీ మొదలు పెడతాడు. ఇక దాంతో రాథోడ్ ఈ విషయం మిస్సమ్మకి చెప్తే మిస్సమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనుకుని వెంటనే బాగీకి ఫోన్ చేసి, మిస్సమ్మ, సార్ మనోహరి మేడంని ఇంట్రోగేట్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడే టీ ఇచ్చారు అనగానే, ఏంటి రాథోడ్ నువ్వు టీ ఇచ్చి ఇంట్రోగేట్ చేస్తూ ఉంటే అది మంచి విషయమా? తనతో ఇంకా ఆయన ఫ్రెండ్లీగా ఉన్నట్టే కదా, ఆయనకు తన మీద డౌట్ ఏమొచ్చింది అని బాగి అంటూ ఉంటే, మిస్సమ్మ, అక్కడే నువ్వు మా సార్ని అపార్థం చేసుకున్నావు. నువ్వు మా సార్ ఎంక్వైరీ చేసే స్టైల్ని ఇప్పటి వరకు చూడలేదు కాబట్టి అలా మాట్లాడుతున్నావు. మా సార్ ఎంక్వైరీ స్టైల్ను చూడలేదు కాబట్టి నువ్వు అలా అంటున్నావు మిస్సమ్మ. ఎప్పుడైనా సరే మా సార్ ఎదుటి వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉన్నట్టే వాళ్ళకి టీ ఇస్తారు. టీ ఇచ్చారంటే వాళ్ళకిగా బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టే. వాళ్ళ నుండి నిజాలు రాబట్టే వరకు టార్చర్ చేసి వదిలిపెడతారు. వాళ్ళ నోటితోనే అన్ని నిజాలు చెప్పిస్తారు అని చెప్పి నువ్వు చూస్తూ ఉండు మిస్సమ్మ. కాసేపట్లో ఆ మనోహరి నిజాలన్నీ కూడా బయట పెట్టేస్తుంది. రణవీర్ భార్య తనే నన్ను కూడా ఒప్పుకుంటుంది. అప్పుడు నేను నీకు మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను అని రాథోడ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో బాగి ఎంతగానో ఆనందపడిపోతూ, దేవుడా, ఈరోజు ఎలాగైనా సరే ఆ మనోహరి గురించి ఆయన అన్ని నిజాలు తెలుసుకోవాలి అని చెప్పి బాగి అనుకుంటూ ఉంటుంది. మరోపక్క అమర్ మనోహరిని ఎదురుగా కూర్చోబెట్టి టీ ఇచ్చిన తర్వాత, నీతో కాస్త మాట్లాడాలి మనోహరి అని చెప్పి రివాల్వర్ని అలా చేతులతో తిప్పుతూ టేబుల్ మీద పెడతాడు. నువ్వు కోల్కతాకి 2.5 సంవత్సరాలు వెళ్ళావు. ఆ 2.5 సంవత్సరాలు ఎవరింట్లో ఉన్నావో, ఒకవేళ అక్కడెవరినైనా ఇష్టపడ్డావా, పెళ్లి చేసుకున్నావా, ఇవన్నీ అడుగుదామని నిన్ను పిలిచాను అని అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో మనోహరి కంగారు పడిపోతూ, ఏమైంది అమర్, ఇంత సడన్గా ఎందుకు నువ్వు నన్ను ఈ విషయాలన్నీ అడుగుతున్నావు అని అంటూ ఉంటే, ఎందుకో అడగాలనిపించింది మనోహరి, చెప్పు అని అమర్ అంటూ ఉంటాడు. ఏంటి అమర్ నువ్వు? నేను కోల్కతాకి జాబ్ సెర్చ్ కోసం వెళ్ళాను. అక్కడ ఏదైనా మంచి జాబ్ దొరుకుతుందేమోనని చాలా రోజులు అక్కడే ఉండి కోర్స్ నేర్చుకొని జాబ్ ట్రయల్స్ కూడా చేశాను. కానీ అక్కడ నాకు ఎటువంటి జాబ్ దొరకలేదు. దాంతో స్కూల్ టీచర్గానే కొద్ది రోజులు కంటిన్యూ చేశాను. తర్వాత హైదరాబాద్లో నా ఫ్రెండ్ నాకు వేరే జాబ్ చూస్తానని చెప్పడంతో వెంటనే హైదరాబాద్కి వచ్చేసాను. ఈ గ్యాప్లో నేను ఇంకా పెళ్ళెప్పుడు చేసుకున్నాను అమర్. ఒకవేళ చేసుకొని ఉంటే నా ప్రాణ స్నేహితురాలైన ఆరుకి నేను చెప్పకుండా ఉంటానా అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్, బెస్ట్ ఫ్రెండ్ అయినంత మాత్రాన అన్ని విషయాలు చెప్పుకోవాలని లేదు కదా మనోహరి, కొన్ని విషయాలు దాచిపెట్టి ఉండొచ్చు కదా, అలా నువ్వేమైనా ఆరు దగ్గర దాచావేమోనని అడుగుతున్నాను అని చెప్పి అమర్ అంటూ ఉంటే, ఇక అప్పుడు మనోహరి లోపల టెన్షన్ పడుతూ, ఇదేంటి ఎప్పుడు లేంది అమర్ ఇలా ప్రశ్నిస్తున్నాడు, కొంప తీసి నేనే రణవీర్ భార్యనని అమర్కి డౌట్ కానీ వచ్చేసిందా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది. అయితే నిజంగా నువ్వు అక్కడ ఎవరిని పెళ్లి చేసుకోలేదా మనోహరి అని చెప్పి అంటూ ఉంటే, లేదమర్, ఎవరిని పెళ్లి చేసుకోలేదు అని చెప్పి మనోహరి కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటుంది. ఇక ఇంతలో అమర్కి ఇంటి దగ్గర నుండి ఫోన్ వస్తుంది. కావాలనే చిత్ర అమర్ని డైవర్ట్ చేయడం కోసం అని చెప్పి ఇంటి దగ్గర నిర్మలమ్మని టార్గెట్ చేస్తూ నిర్మలమ్మ నడుస్తూ ఉండగా తను నడిచే దారిలో అరటి తొక్క విసిరేస్తుంది. దాంతో నిర్మలమ్మ ఆ అరటి తొక్క మీద కాలు వేసి జారి కింద పడిపోతూ ఉంటే అప్పుడే బాగి నిర్మలమ్మని పట్టుకుంటుంది. ఆ తర్వాత నిర్మలమ్మని జాగ్రత్తగా బెడ్రూమ్లో పడుకోబెట్టి తనకి జ్యూస్ తీసుకొచ్చి ఇస్తూ సేవలు చేస్తూ ఉంటుంది. అత్తయ్యగారు, జరిగిన దానికి చాలా భయపడిపోయినట్టున్నారు, బీపీ చూడండి ఎలా పెరిగిపోయిందో అంటూ అమర్కి ఫోన్ చేసి బాగి అర్జెంటుగా ఇంటికి రమ్మని చెబుతుంది. ఇక నిర్మలమ్మకు అలా జరిగిందన్న విషయం తెలియగానే అమర్ పరుగున ఇంటికి వస్తాడు. అమ్మా, ఏమైందమ్మా అని చెప్పి అమర్ కంగారు పడిపోతూ ఉంటే, రే అమర్, నువ్వేమీ కంగారు పడుకో, మీ అమ్మకు ఏమీ కాలేదు, కాకపోతే అరటి తొక్క మీద కాలు వేసి కింద పడి నడుం కూడా విరగ్గొట్టుకునేది.
సమయానికి బాగి దేవతలాగా వచ్చి మీ అమ్మను కాపాడింది అని చెప్పి సదాశివం గారు అంటూ ఉంటారు. అవునరా, నేను కింద పడలేదు కానీ ఆ టెన్షన్కి బీపీ పెరిగిపోయింది అని నిర్మలమ్మ అంటూ ఉంటే, ఏంటమ్మా నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా, అయినా ఈ వయసులో ఎందుకు అన్నిసార్లు అటు ఇటు తిరుగుతావు అని చెప్పి ఏదైనా ఉంటే చూసుకోవడానికి బాగి ఉంది కదా అని అమర్ అంటూ ఉంటాడు. దాంతో బాగి, అవును అత్తయ్య గారు, ఇంట్లో ఇద్దరు కోడళ్లను పెట్టుకుని కూడా ఏం కావాలన్నా సరే ఎందుకు మీరు మాటి మాటికి కిచెన్లోకి వెళ్తారు, మీకు ఏం కావాలన్నా మాకు ఆర్డర్ వేస్తే మేము తెచ్చిస్తాం కదా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. అయినా అసలు అక్కడ దారిలో అరటి తొక్క ఎవరు వేశారో, ఇంట్లో డిసిప్లిన్ అనేదే లేకుండా పోతుంది. డస్ట్బిన్స్ ఉంటాయి కదా, ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేదా? ఇప్పుడు సమయానికి బాగి పట్టుకోబట్టి సరిపోయింది, లేకపోతే కింద పడితే ఎంత పెద్ద ప్రమాదం జరుగుండేదని చెప్పి అమర్ మండిపడుతూ ఉంటాడు. ఇక దాంతో చిత్ర, సారీ బావగారు, నేనే ఫోన్ వస్తుందన్న కంగారులో అరటిపండు తినేసి తొక్కను దారిలో విసిరేశాను అని చెప్పి అంటూ ఉంటే చిత్రను అమర్ ఏమీ అనలేక బాగితో, బాగి ఇంట్లో అందరూ డిసిప్లిన్గా ఉండేలాగా నువ్వే చూసుకోవాలి, ఇక మీదట ఇటువంటివి రిపీట్ అవ్వకూడదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. సార్, మనోహరి మేడంని ఎంక్వైరీ చేస్తూ మధ్యలోనే ఆపేశారు. ఎందుకు సార్ అని చెప్పి రాతోడు అంటూ ఉంటే, అమ్మకు బాలేదని అర్జెంటుగా ఫోన్ రావడంతో ఇంటికి రావాల్సి వచ్చింది రాతోడు. మనోహరి చెప్పిన మాటల్ని బట్టి నాకు నా అనుమానం ఇంకా రెట్టింపైంది. నేను మనోహరిని కోల్కత్తా గురించి అడిగినప్పుడు తన ఫేస్లో పడుతున్న టెన్షన్ని గమనించాను. తను నాకు చెప్పిన మాటల్లో ఒక్కటి కూడా నిజం లేదు రాతోడు, అది మాత్రం కన్ఫర్మ్గా తెలుస్తుంది. రణవీర్ తన భార్య పేరు మనోహరి అని చెప్పడం, రణవీర్కి తన భార్య నా ఇంటి చుట్టుపక్కలే ఉంటూ ఫోన్లో మాట్లాడడం, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అందించడం, ఇదంతా చూస్తూ ఉంటే నాకెందుకో రణవీర్ భార్య మనోహరి ఏమోనని అనుమానం కలుగుతుంది. కానీ సాక్ష్యం లేకుండా ఏ ఒక్కరిని కూడా అనుమానించడం కరెక్ట్ కాదు. ఆ రోజు రణవీర్ డైవర్స్ తీసుకోవడానికి కోర్టుకు వెళ్ళినప్పుడు అక్కడికి కూడా మనోహరి వచ్చిందని బాగి వాళ్ళ ఫ్రెండ్ కరుణ చూసి చెప్పింది కదా. కాబట్టి దీన్ని బట్టి రణవీర్ మనోహరి భార్యాభర్తలని దాదాపు కన్ఫర్మ్ అయిపోతుంది. మనం కోర్టుకు వెళ్ళి ఆ డేట్లో ఎవరెవరు విడాకులు తీసుకోవడానికి అక్కడికి వచ్చారో వాళ్ళ అప్లికేషన్ని చెక్ చేస్తే అప్పుడు ఈ మనోహరి ఆ మనోహరి ఒక్కరా కాదా అని కన్ఫర్మ్ అయిపోతుంది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. అవును సార్, ఖచ్చితంగా కోర్టుకు వెళ్తే అక్కడ ఎంక్వైరీ చేస్తే మనోహరి మేడం గురించి తెలిసిపోతుంది అని చెప్పి రాతోడు అంటూ ఉంటే, సరే రాతోడు పద, వెంటనే మనం కోర్టుకు వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేద్దామని చెప్పి రాతోడిని తీసుకొని కోర్టుకు వెళ్తాడు. ఇక అక్కడ కొంతమందితో మాట్లాడుతూ, పోయిన నెల 20వ తారీఖున కొంతమంది జంటలు ఇక్కడ విడాకులు తీసుకోవడానికి వచ్చారు కదా, వాళ్ళు ఇక్కడ అప్లికేషన్ని కూడా సబ్మిట్ చేస్తారు. ఒకసారి ఆ అప్లికేషన్స్ని నేను చూడొచ్చా అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటే, అప్పుడు సార్ అదంతా కాన్ఫిడెన్షియల్గా ఉంచాలని చెప్పి అక్కడ ఉన్న వ్యక్తి అంటూ ఉంటాడు. అదంతా కాన్ఫిడెన్షియల్గా ఉంచాలని నాకు కూడా తెలుసు, కాకపోతే నేను ఒక కేసు గురించి ఎంక్వైరీ చేస్తున్నాను, కావాలంటే పోలీసులతో మాట్లాడించమన్నా మాట్లాడిస్తాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. సార్ ఓకే సార్, మీరు కూడా డిపార్ట్మెంట్ అంటున్నారు కాబట్టి మీరు ఈ అప్లికేషన్స్ని చెక్ చేయొచ్చు అని చెప్పి అతను ఆ అప్లికేషన్స్ని అమర్ చేతిలో పెడతాడు. ఇక అమర్ ఆ అప్లికేషన్స్ అన్నిటినీ కూడా చెక్ చేస్తూ ఉంటాడు. మరోపక్క మనోహరి ఎంతగానో ఆనందపడిపోతూ చిత్రని హక్ చేసుకొని, చాలా థ్యాంక్స్ చిత్ర, సమయానికి నువ్వు నన్ను కాపాడావు, ఈరోజు కనుక నువ్వు నన్ను కాపాడి ఉండకపోతే అమర్ నా చేత అన్ని నిజాలు కూడా చెప్పించి ఉండేవాడు. ఇంత సడన్గా అమర్కి నా మీద డౌట్ ఎందుకు వచ్చిందో తెలియడం లేదు, ఇక మీదట నేను మరింత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మనోహరి అనుకుంటుంది. ఇంతలో లాన్లో ఉన్న ఆరు బాగీతో, అవును బాగీ, ఆ మనోహరితో ఆయన నిజం చెప్పించేశారా అని చెప్పి అడుగుతుంటే, లేదక్క, సరిగ్గా ఆయన ఆ మనోహరితో నిజాలన్నీ బయట పెట్టించే టైంకి అత్తయ్య గారు
బీపీ వచ్చి కళ్ళు తిరిగి కింద పడబోయారు. దాంతో ఆయనకు ఫోన్ చేయడంతో ఆయన ఎంక్వైరీని ఆపేసి మధ్యలోనే ఇంటికి వచ్చేశారు. అందుకే ఆ మనోహరి గురించి నిజం తెలుసుకోలేకపోయారు. నాకెందుకో ఆ చిత్ర కావాలని మనోహరి కోసం అత్తగారిని కింద పడేయాలని చూసిందేమోనని అనుమానంగా ఉందక్క అని చెప్పి బాగి అంటూ ఉంటే, అవును బాగి, వాళ్ళే కావాలని ఇలా చేసి ఉండొచ్చు అని చెప్పి ఆరు కూడా అంటూ ఉంటుంది. కానీ ఆయనకి అనుమానం మొదలైంది కాబట్టి నిజం తెలుసుకునే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టరక్క. ఖచ్చితంగా ఆయన నిజం తెలుసుకొని తీరుతారు. ఆయనకిప్పుడు ఆ మనోహరి గురించి ఒక అంచనా వచ్చింది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. మరోపక్క అమర్ రాథోడ్ ఇద్దరు కూడా కోర్టుకు వెళ్ళి అప్లికేషన్స్ అన్నీ కూడా చెక్ చేస్తూ ఉండగా ఇక అప్పుడు అందులో రణవీర్ మనోహరిలా అప్లికేషన్ కూడా దొరుకుతుంది. మనోహరికి రణవీర్కి ఏ డేట్లో పెళ్లి జరిగిందో ఇదంతా కూడా అమర్ ఆ అప్లికేషన్లో చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. రణవీర్ మనోహరి ఇద్దరూ కలిసి జంటగా దిగిన పెళ్లి ఫోటోతో పాటు ఇద్దరి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా అమర్కి దొరుకుతాయి. దాంతో మనోహరి రణవీర్ భార్య అన్న నిజాన్ని తెలుసుకున్న అమర్ ఉగ్ర రూపంతో మనోహరి అంతు చూడడానికి ఇంటికి వస్తూ ఉంటాడు. సార్, ఇన్ని రోజులు మనతోనే ఉంటూ మనోహరి మేడం మనల్ని ఎంతలా మోసం చేసింది సార్ అని చెప్పి అంటూ ఉంటే, అవును రాథోడ్, ఇప్పటి వరకు ఇంతలా నమ్మించి ఆరు పేరు చెప్పుకొని ఎవరు కూడా నన్ను మోసం చేయలేదు. అసలు మనోహరి ఎందుకు ఇన్ని సంవత్సరాలు నా దగ్గర నిజం దాచిందో, నా కుటుంబానికి హాని తలపెట్టడానికి నా ఇంట్లోనే ఉంటూ తనకి ఎందుకు హెల్ప్ చేస్తుందో మొత్తం కూడా ఈరోజు తేలుస్తాను. ఆ మనోహరి అంతు చూస్తాను అని చెప్పి అమర్ ఆవేశంగా ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటాడు. ఇక అప్పుడే రాథోడ్ బాగీకి మెసేజ్ చేస్తాడు. మిస్ అమ్మ, సార్కి అన్ని నిజాలు తెలిసిపోయాయి. రణవీర్ మనోహరి భార్యాభర్తలని కూడా తెలిసిపోయింది. ఇప్పుడే సార్ మనోహరి అంతు చూడడానికి ఇంటికి వస్తున్నారు అని చెప్పి రాథోడ్ అనగానే ఇక అమర్ మనోహరి అంటూ గట్టిగా అరుస్తూ ఇంటికి వస్తాడు. ఇక దాంతో మనోహరి భయంతో వణికిపోతూ, ఇదేంటి ఎప్పుడు లేంది అమర్ నా మీద ఇంత సీరియస్ అవుతున్నాడు అని చెప్పి కిందకు వచ్చి, ఏమైంది అమర్, ఎందుకు అలా అరిచావు అని అంటూ ఉంటే, నువ్వు చేసే పనులకు ఇలా అరవకుండా ఎలా ఉండమంటావు అని అంటూ ఉంటాడు. నేనేం చేశాను అమర్ అని మనోహరి అంటూ ఉంటే, గతంలో నీకు పెళ్ళయ్యి ఒక పాప ఉన్నా కూడా ఆ విషయాన్ని దాచిపెట్టి పెళ్ళి కాలేదని చెప్పి నా ఇంట్లో ఎందుకు తిష్ట వేశావో అని చెప్పి అమర్ మనోహరిని ప్రశ్నిస్తూ ఉంటాడు. చెప్పు మనోహరి, రణవీర్ నీ భర్త అనే నిజాన్ని ఇన్ని రోజులు నా దగ్గర ఎందుకు దాచిపెట్టావంటూ మనోహరికి గనుగురి పెట్టడంతో ఇంట్లో అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు.